ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తున్నాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయాన్ని ధ్యానము చేద్దాం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలు చేయించుకొనుము, నకిషీ పనిగా వాటిని చేయింపవలెను. అవి సమాజమును పిలుచుటకును సేనలను తరలించుటకును నీకుండవలెను. ప్రియులారా, మనము ఈ 10వ అధ్యాయం చదువుకుంటూ ఉండగా 10వ అధ్యాయానికి ఒక పేరు మనం పెట్టుకుంటే, ప్రయాణములో దేవుని సదుపాయములు. ఇశ్రాయేలు ప్రజలు వారు వాగ్దాన దేశానికి ప్రయాణము చేస్తూ ఉండగా వారు వేటికి దగ్గరగా ఉండాలి, వేటిని కలిగి ఉండాలి అనే విషయాలు ఈ అధ్యాయంలో చూడగలం. ఈ అధ్యాయాన్ని 3 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 10 వచనాలు 2 వెండి బూరలు, 11 నుండి 28 వచనాలు దేవుని మేఘము, 29 నుండి 36 వరకు దేవుని మందసము. దేవుని మందసము. ప్రియులారా, వారు ఐగుప్తు దేశము నుండి బయలుదేరి వాగ్దాన దేశానికి వారు ప్రయాణం అవుతూ ఉండగా వారి జీవితాల్లో సీనాయి పర్వతము దగ్గర చాలా కాలం ఉన్నారు. దాదాపుగా వారు ప్రయాణమై 2వ సంవత్సరము అనే మాట. అనగా 1 సంవత్సరం అంతా వారు సీనాయి పర్వతము దగ్గర వారు ఉన్నారు. తిరిగి వాగ్దాన దేశానికి హోరేబు పర్వతము దగ్గర నుండి వాగ్దాన దేశానికి వారు ప్రయాణాన్ని ప్రారంభించారు. దేవుడు తన ప్రజలకు మార్గదర్శకత్వం చేస్తున్నప్పుడు వారు ఎలా ప్రయాణము కావాలి, వారి యొక్క క్రమము, ఇశ్రాయేలీయుల క్రమశిక్షణ, ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి ఓపిక, ఇశ్రాయేలీయులలో ఉన్నటువంటి విధేయత, ఇవన్నీ విషయాలను ఈ 10వ అధ్యాయములో మనము చూడగలం. మంచిది ప్రియులారా, మనము 3 భాగాలుగా చెప్పుకున్నాం కదా. మొదటి 10 వచనాలు 2 వెండి బూరలు అనే మాట. 2 వెండి బూరలు. సో అక్కడ మొదటి 2 వచనాలు ముందుగా మనం చదువుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు 2 వెండి బూరలను చేయించుము. 2 వెండి బూరలను చేయించుము. కదా, ఇవి వెండి బూరలు అనే ఆ మాట మనము జ్ఞాపకం ఉంచుకోదగినది. సో వెండి బైబిల్ గ్రంథములో అది విమోచనను చూపించేదిగా ఉన్నది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడాలి అనగా ఒక్కొక్కరు వారి క్రయధనముగా వెండిని వారు చెల్లించాలి. వెండి రూకలు, 30 వెండి రూకలు యేసుక్రీస్తు ప్రభువు వారిని అమ్మివేసినట్లుగా మనం చూడగలం. మాత్రమే కాదు, 2 అన్నాడు. 2. సో 2 వెండి బూరలను చేయించుము. ఈ వెండి విమోచన, వారు ఈ పస్కా గొర్రెపిల్ల ద్వారా వారి పాపముల నుండి విమోచించబడుటను మనము చూడగలం. మాత్రమే కాదు, ఎందుకు ఈ బూరలు ఊదాలి, దాని ఉద్దేశం 2వ వచనములో చెప్పాడు. 1, సమాజమును పిలుచుటకు. అంటే అన్ని లక్షల మంది ప్రజలు, 6 లక్షల మంది సేన, దాదాపుగా భక్తులు చెబుతూ ఉన్నారు వారి లెక్కను. స్త్రీలు, పిల్లలు, పెద్దలు, ఇంకా వారందరినీ 24 లక్షలకు పైగా 25 లక్షలు ప్రజలను వారిని సమాజముగా సమకూర్చుట సామాన్యమైన విషయమా? అదే, వారిని సమకూర్చటానికి బూరను ఊదాలి. సమకూర్చటానికి బూరను ఊదాలి. మాత్రమే కాదు, 2వది, అక్కడున్న సైన్యం, ఆ ప్రజలు వారు ప్రయాణము చేయుటకు, తరలించుటకు ఆ బూరలను
ఊదాలి అనే మాటను మనము గమనిస్తున్నాం. ప్రియులారా, ఈనాడు ఇందులో మనకు పాఠం ఏమిటి అంటే, 2 వెండి బూరలు అనేది దేవుని వాక్యమునకు ఒక సాదృశ్యముగా మనము చూడగలం. ప్రజలను పిలవాలి, ప్రజలను సమకూర్చాలి అంటే సంఘముగా సమకూర్చబడుట అనే మాటను మనము గమనించగలం. సంఘముగా సమకూర్చబడుట, సంఘముగా చేరివచ్చుట, సంఘముగా చేరివచ్చుట. కాబట్టి సంఘముగా చేరివచ్చుట, కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయములో సంఘమంతయు ఏకముగా కూడి అన్నాడు. సమాజముగా కూడి వచ్చుట కదా. దినాలలో దేవుని వాక్యమును వారు ధ్యానం చేయడానికి సమాజముగా కూడి వచ్చేవారు, ప్రార్థన చేయడానికి వారు సమాజముగా కూడి వచ్చేవారు. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనములో వీరు అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడ తెగక ఉండిరి. వీరు ఒక్క చోట ఒక్క స్థలములో వారు కూడి వచ్చేవారు కదా. ప్రభు వారిని చేర్చుచుండెను అనే మాట కదా. ఈ వెండి బూరలు మాత్రం సమాజముగా సమకూర్చే బూరలు ఇవి, సమాజముగా సమకూర్చే బూరలు అన్నాడు కదా. 2వ వచనాన్ని మరొకసారి మనం చదివితే 2 ఉద్దేశాలు. అయితే వాటిని ఎలా ఊదాలి? 3వ వచనంలో ఊదువారు వాటిని ఊదునప్పుడు సమాజము ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము ఎదుట నీ యొద్దకు కూడి రావలెను అన్నాడు కదా. వారు ఈ ఈ బూర శబ్దము వినగానే దేవుడు ఆరోహణమవుతున్నాడా అనేటువంటి ఒక వారిని సమకూర్చుట. ప్రియులారా, క్రొత్త నిబంధనలో మరొక సంఘటనను కూడా మనం చూడగలం. తెస్సలోనిక మొదటి పత్రిక 4వ అధ్యాయం 16-17 వచనాల్లో ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతోను దేవుని బూరతోను, దేవుని బూర, ఆ బూర ఊదగానే మృతులు వారు లేపబడతారు, సజీవులైన వారు మార్పు చెందుతారు. కడబూర కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనంలో అది విశ్వాసులందరూ ఆ మేఘములో ఆ ఒక్క చోట చేరి వచ్చుట, సంఘము ఎత్తబడుటను గూర్చి ఈ మాటలను మనము ధ్యానం చేయగలం. మాత్రమే కదా 2వ వచనంలో సేనలు తరలించుటకు అన్నాడు. సేనలు తరలించుటకు అంటే యుద్ధము కొరకై ఊదే బూరలు ఇవి వెండి బూరలు ఇవి. సమాజము కొరకైన సమకూర్చే బూరలివి, యుద్ధము కొరకైన బూరలు. అంటే మోషే, ఈ అహరోనులు, యాజకులు బూరలు ఊదగానే ప్రజలు వారి శత్రువుల నుండి కాపాడుట కొరకు మీరు సిద్ధముగా ఉండండి అని ఆ శబ్దాన్ని వినగానే వారు సిద్ధంగా ఉండడం. ప్రియులారా, మత్తయి సువార్త 24వ అధ్యాయం 29-31 వరకు కదా, మనుష్య కుమారుడు బలముతోనూ మహాప్రభావముతోనూ ఆకాశ మేఘముల మీద రావడం, అక్కడ దేవదూతలు ఆ బూరలు ఊదడం, ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఆ 4 గాలుల నుండి 4 దిక్కుల నుండి ఆయన కొరకు ఏర్పరచబడిన వారిని ఒక చోటికి సమకూర్చటం. ఇశ్రాయేలు ప్రజల యొక్క సమకూర్పు 7 ఏండ్ల శ్రమల కాలము తరువాత కదా యుద్ధం. వారు బయలుదేరుతూ ఉండగా శత్రువులు వారి మీదకి వస్తూ ఉండగా ఆ యుద్ధము నుండి రక్షించబడుట కొరకై ఈ బూరలను ఊదుట. ప్రియులారా, ఈనాడు కూడా మనము యుద్ధ భూమిలో ఉన్నాము. మన యుద్ధం ఎలాంటి ఆత్మ సంబంధమైన పోరాటం. ఈ పోరాటములో మనము పోరాడాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనము నుండి ఏమన్నాడు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి, మీరు అపవాది అనగా సాతాను తంత్రములను ఎదురించుటకు పోరాడుటకు శక్తిమంతులగునట్లు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. మనము పోరాడునది శరీరులతో కాదు, మనుష్యులతో కాదు,
గాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతోనూ పోరాటం యుద్ధము కొరకైన బూరలు ఇవి అని మనము గమనించాలి. ప్రియులారా, వారు ప్రయాణం అవుతూ ఉండగా వీరందరూ అక్కడికి సమకూర్చి రావాలి. 4వ వచనంలో వారు ఒకటే ఊదిన ఎడల, అంటే ఈ ఊదినప్పుడు వాటి స్వరాన్ని వారు గమనించాలి. ఒక బూర ఊదా, 2 బూరలు ఉన్నాయి. ఒక బూర ఊదారా నాయకులు మాత్రమే సమకూడి రావాలి. నాయకులు మాత్రమే అక్కడికి వారు సమకూడి రావాలి. లేదు 5వ వచనంలో ఆర్భాటముగా ఊదారా అప్పుడు సైన్యముగా వారు సాగి వెళ్ళిపోవడము కొరకై రెండవ మారు ఆర్భాటముగా ఊదినప్పుడు సైన్యములు సాగి వెళ్ళవలెను. సమాజముగా కూడినప్పుడు సామాన్యముగా ఊదవలెను. అలా ఊదే విషయాన్ని తేటగా దేవుడు వివరించాడు కదా. కొన్ని అసామాన్యముగా ఊదినప్పుడు ఆరాధన చేయడం కొరకు, అంటే పెద్దలందరూ అక్కడికి చేరి వచ్చి దేవుణ్ణి స్తుతించుట కొరకు వారు అక్కడికి చేరి రావాలి. 8వ వచనములో అహరోను కుమారులైన యాజకులు ఆ బూరలను ఊదవలెను. యాజకులు చేయవలసినటువంటి పని. యాజకులు ఈనాడు కూడా మరి రాజులైన యాజక సమూహం మనము ఊదవలసిన బూరలు సమాజముగా చేరి వచ్చి ఆయనను ఆరాధించటానికి అవి స్తుతి బూరలు. ఆయనను స్తుతించుట. లేవీయులు వారు శుద్ధి చేయబడిన వారై యెహోవా కొరకు నీతియుక్తమైన బలులను వారు అర్పించుట కొరకై బంగారు వెండి వలె వారు శుద్ధి చేయబడినవారు. అది నకిసీ పనిగా చేయబడినవి కదా. కొట్టబడాలి. ఆ ఊదే వారు కొట్టబడాలి. ఈనాడు కూడా అనేకమైన శ్రమల గుండా కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మన పనిని ఒకరోజు అగ్ని ద్వారా ఆయన పరీక్షించేవాడు. పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయం 6, 7 వచనాలలో ఏమనుంది కదా, మనము అగ్ని వంటి శ్రమల చేత మనము కొట్టబడాలి. నకిసీ పనిగా చేయబడినటువంటి బూరలివి అన్నాడు. యాజకులు ఊదవలసినటువంటి బూరలు, అహరోను కుమారులు ఈ విమోచన బూరలను కదా, ఈ యుద్ధ సంబంధమైన బూరలను, ఈ స్తుతి సంబంధమైన బూరలను వారు ఊదాలి. అప్పుడు వారు సమకూర్చబడుట అనే మాటను మనం చెప్పగలం. 2 బూరలు అన్నాడు. ఈ మాటను మనం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయాన్ని కూడా ఆలోచన చేయవచ్చు కదా. అక్కడ 2 సాక్షులు, వారు భూమి మీద బూరలు ఊదుట, 2 సాక్షులు కదా. అప్పుడు వారెవరో మనము ఖచ్చితంగా చెప్పలేం, కానీ చాలా మంది అంటున్నది వారు ఏలియా, హానోకు అని అంటున్నారు. మనము ఖచ్చితంగా తెలుసుకోలేం. మెట్టుకు ఎందుకొరకు ఆ బూరలను వారు ఊదాలి అంటే ఇశ్రాయేలీయులను సమకూర్చుట కొరకు, వారు శత్రువుల నుండి రక్షించబడుట కొరకు. 9వ వచనములో అన్నాడు, అప్పుడు మీ దేవుడైన యెహోవా సన్నిధిని మీరు జ్ఞాపకమునకు వచ్చి మీ శత్రువుల నుండి రక్షింపబడుదురు కదా. బూరలు ఊదగాని శత్రువుల చేతిలో నుండి దేవుడు రక్షించువాడు కదా. ఈ బూరలు ఊదుట శత్రువుల మీద జయము పొందుట ఏం జ్ఞాపకం వస్తుంది మనకు? గిద్యోను ఆ 300 మంది ఆ కుండలను దివిటీలను పట్టుకొని వారు బూరలను ఊదినప్పుడు యెహోవాకును విజయం, గిద్యోనుకు విజయం అని కేకలు వేస్తూ ఉండగా దండువారు శత్రు సైన్యం పారిపోయినట్లుగా మనము చూడగలం కదా. ప్రభువు మనకు ఆయన విమోచనను అనుగ్రహించువాడు. 10వ వచనములో
మరియు ఉత్సవ దినమందు నియామక కాలముల యందును నెలల ఆరంభముల యందును మీరు దహన బలులు గాని సమాధాన బలులు గాని అర్పించున్నప్పుడు ఆ బూరలు ఊదవలెను అన్నాడు. బూరలు ఊదవలెను కదా. ఇవి బలులు అర్పించే సమయములో ఊదేటువంటి బూరలు అంటే ఇవి స్తుతి యాగమునకు సంబంధించినటువంటి బూరలు. స్తుతి యాగం కదా. ప్రభువును స్తుతించే సమయములో జ్ఞాపకార్థముగా ఊరేటువంటి బూరలివి. జ్ఞాపకార్థ బూరలు. జ్ఞాపకార్థం అనగాని ఆదివారం ప్రతి ఆదివారం ఆరాధన చేయడానికి వచ్చినప్పుడు రొట్టె విరుచుచున్న సమయంలో ప్రభు ఏమన్నాడు? కొరింథీ మొదటి పత్రిక 11వ అధ్యాయం 24, 23 నుండి 26 వరకు మనం చదివితే, ఇది నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి. ఇది నా రక్తం వలనైన క్రొత్త నిబంధన, నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి. జ్ఞాపకార్థమైన బూరలు, ఆరాధన బూరలు మనము ఊదాలి. సరే, తర్వాత రెండవ భాగానికి మనం వద్దాం. 11 నుండి 28 వరకు దేవుని మేఘము లేదా ఇశ్రాయేలీయుల ప్రయాణపు క్రమం. ఎవరు ముందు ఉండాలి, ఎవరు ఆ తరువాత ఉండాలి, ఎవరు ఆ తరువాత మధ్యలో ఉండాలి, తర్వాత ఏ ఏ గోత్రాలు ఉండాలి, ఏ ఏ ప్రజలు ఏ ఏ స్థలాలలో ఉండి ఆ దండు అంతా ఇశ్రాయేలు ప్రజలంతా వారు ప్రయాణము కావాలి. దేవుడు ఒక క్రమమును గూర్చి ఆయన వివరించాడు. చూడండి 11వ వచనం, 12వ వచనం. 2వ సంవత్సరము 2వ నెల 25వ తేదీని మేఘము సాక్ష్యపు మందిరము మీద నుండి ఎత్తబడెను గనుక ఇశ్రాయేలీయులు సీనాయి అరణ్యములో నుండి ప్రయాణములు చేయసాగిరి. తర్వాత వారు పారాను అరణ్యములో నిలిచిరి. 13వ వచనం. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. అది భాగములో వారు ప్రయాణం దేవుని ఆ పిలుపు కొరకై. దేవుడు లేవండి, సాగండి అన్నాడా? ఆగండి అన్నాడా? బయలుదేరండి అన్నాడా? కదా. దేవుడు ఎప్పుడు పిలుస్తాడా అని ఈ ప్రజలందరూ వారు వారు ఓపికతో కనిపెట్టాలి. యూదులు, ఇశ్రాయేలు ప్రజలు తమ ప్రయాణం ప్రారంభించే ముందు 1 సంవత్సరమంతా ఈ హోరేబు కొండ వద్ద నిలిచి ఉన్నారు. సీనాయి కొండ దగ్గర వారు నిలిచి ఉన్నారు. మేఘము పైకెత్తగానే, అదే దేవుని పిలుపు. మేఘము పైకెత్తగానే దేవుడు అంటున్నాడు, మీరు ప్రయాణానికి మీరు సిద్ధపడండి. మేఘం, దేవుని మేఘమును బట్టి వారు ప్రయాణము చేయుటను మనము గమనించగలం కదా. ఇది అరణ్య ప్రయాణము. అరణ్యములో వారు చేస్తున్నటువంటి ప్రయాణము. దేవుని యొక్క ధర్మశాస్త్రం ఇశ్రాయేలు ప్రజలకు ఈ పాపపు ఉరి నుండి అది రక్షణ కల్పించేది. దేవుని వాక్యమును బట్టి వారు ప్రయాణము కావాలి. మేఘమును బట్టి వారు ప్రయాణము కావాలి. అందుకే హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనములో, అందుకే నేను ఆమెను ఆకర్షించి అరణ్యములోనికి తీసుకొని రండి, ఆమెతో నేను కృపతో మాట్లాడుతాను, దయతో ఆయనతో కనికరము కలిగి నేను మాట్లాడుతాను. ప్రియులారా, మనము ఎంత బిజీ జీవితము కలిగి ఉన్నా, రద్దీ కలిగి ఉన్నా, దేవుని వాక్యమును చదవడం, ఆ వాక్యము ద్వారా దేవుని యొక్క స్వరం మన మన ప్రయాణమునకు మార్గదర్శకత్వం దేవుని వాక్యమే. 119వ కీర్తన 105వ వచనములో కీర్తనాకారుడు ఏమన్నాడు? నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. దేవుని వాక్యము ద్వారా మనము శిక్షణ అనుగ్రహించుట. ఎలా ప్రయాణం అవ్వాలి? దేని ద్వారా దేవుడు ఎలా మాట్లాడుతాడు? ఆ మేఘం వైపు చూడడం, మేఘము ద్వారా మరి దేవుడు మోషే ద్వారా పలికించటం ఆయన మాట. ఈనాడు బాలుడు నడవవలసిన త్రోవను వారికి నేర్పించటం, వాడు పెద్దవాడైనప్పుడు దాని యొద్ద నుండి తొలగిపోడు అని
22వ కీర్తన 6వ వచనంలో చూడగలం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అది అరణ్య ప్రయాణం. అరణ్యము నుండి వారు ప్రయాణము చేస్తున్నారు. అయితే మేఘమును అనుసరించి వారు ప్రయాణము చేయుట, మేఘము పైకెత్తబడుట అని. మేఘమును మేఘమును అనుసరించి, వాక్యమును అనుసరించి వారు ప్రయాణము చేయుట మాత్రమే కాదు, మేఘము అని దాంట్లో మరొక భావాన్ని కూడా మనం గమనించగలం. బూరలు దేవుని వాక్యము, మేఘము పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనము చూడగలం. పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు. యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనములో, వేరొక ఆదరణకర్తను నేను మీకు పంపెదను, అనుగ్రహించెదను, ఆయన వచ్చి సమస్తమును మీకు బోధించును. నా పేరుట తండ్రి పంపబోయే ఆ యొక్క ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన మీకు అన్నిటినీ బోధిస్తాడు. నేను మీకు ఏ ఏ సంగతులు చెప్పానో వాటిలో నుండే ఆయన మీకు జ్ఞాపకం చేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు చాలా తేటగా చెప్పారు. తర్వాత వీరి యొక్క క్రమాన్ని గురించి, ఆ యొక్క ఏ ఏ గోత్రపు వారు ఎలా ప్రయాణము చేయాలి, 14 నుండి 28వ వచనము వరకు ఇదొక అద్భుతమైనటువంటి ఒక క్రమం. ముందుగా మోషే అహరోనులు ఉండాలి. వారి ముందు దేవుని నిబంధన మందసం ఉంటుంది. దేవుని నిబంధన మందసం మోసే యాజకులు. తర్వాత వారి వెనుక యూదా పాల్యపు ధ్వజము. ఆ యూదా పాల్యపు ధ్వజములో ఇస్సాకారు జబులూను గోత్రం వాళ్ళు కలిసి, ఆ ముగ్గురు ఒక వరుసలో, అంటే వారి యొక్క సైన్యము, వారి పిల్లలు, వారి స్త్రీలు, వారి పురుషులు, వారికి చెందినవన్నిటినీ కలిగి ఉంటారు. వారు ఆ ముగ్గురు, ఆ 3 గోత్రాల వారు యూదా పాల్యపు ధ్వజం నడుస్తూ ఉండగా, ఈ మందిరము విప్పినప్పుడు ఈ గెరారీయులు, మెరారీయులు, గెర్షోనీయులు, మెరారీయులు ఆ మందిరమును, ఆ వస్తువులన్నీ మోసుకొని ఆ భాగములో వారు నడుస్తూ ఉండగా, వారి వెనుక రూబేనీయుల పాల్యపు ధ్వజం వారు, అనగా రూబేనీయులు, సిమ్యోనీయులు, గాదీయులు. తరువాత భాగములో కహతీయులను మనం చూడగలం. ఈ కహతీయులు ఆ పరిశుద్ధమైన వస్తువులను వారు భుజముల మీద మోసుకొని వారు ప్రయాణం అవుతూ ఉండగా, వారి వెనుక ఎఫ్రాయిమీల పాల్యపు ధ్వజము వారు, వారి వెనుక దాను పాల్యపు ధ్వజము వారు, అంటే ఎఫ్రాయిము పాల్యములో ఆ 3 ధ్వజముల వారు, రూబేను పాల్యము. మనము దీన్ని ఆలోచన చేస్తుండగా కదా, ముందు అహరోను, మోషే అహరోనులు, వారి వెనుక దేవుని నిబంధన మందసమును భుజముల మీద మోసుకున్న యాజకులు, వారి వెనుక యూదా పాల్యపు ధ్వజం, వారి వెనుక గెర్షోనీయులు, మెరారీయులు, వారి వెనుక రూబేను పాల్యపు ధ్వజం, వారి వెనుక కహాతీయులు, వారి వెనుక ఎఫ్రాయిమీయుల పాల్యపు ధ్వజం, వారి వెనుక దానీయుల పాల్యపు ధ్వజం. ఈ యొక్క క్రమములో వారు వెళ్ళుట. సరే, ఇక్కడ మనము గమనిస్తూ ఉండగా ప్రియులారా, విశ్వాసులు, దేవుని ప్రజలు, వారొక క్రమమును కలిగి ఉండాలి. ఏదైనా సరే దేవుని సంఘములో ఎవరు ఇష్టానుసారంగా వారు ప్రవర్తించటానికి వీల్లేదు. దేవుని సంఘములో క్రమముగా చేయవలసిన పనులు ఉన్నాయి. కొరింథీ మొదటి పత్రిక 14వ అధ్యాయం 39-40 వచనాల్లో, నా సహోదరులారా, ప్రవచించుట ఆసక్తితో అపేక్షించుడి, భాషలతో మాట్లాడుట ఆటంకపరచకుడి గాని సమస్తమును క్రమముగాను మర్యాదగాను జరుగనివ్వడి అన్నాడు. క్రమముగాను మర్యాదగాను జరుగనివ్వడి. ప్రతి భాగంలో మనం గమనిస్తుండగా నాయకులు వారి యొక్క ధ్వజములను పట్టుకొని, వారి ఆయుధములను పట్టుకొని వారు ముందుకు సాగుతూ ఉండగా, ఒక్కొక్క గోత్రమునకు ఒక్కొక్క నాయకుణ్ణి దేవుడు నియమించి ఉండగా, ఆ నాయకుని వెనుక ఈ ప్రజలందరూ లోబడి సాగుట ఎంత గంభీరమైన విషయం ప్రియులారా.
బూరలు ఊదుట, మేఘము పైకెత్తబడుట, పరిశుద్ధాత్మ దేవుడు వారికి నాయకత్వం వహించుట, దేవుని వాక్యం, పరిశుద్ధాత్మ, సంఘములోని నాయకులు కదా, ఈ యొక్క క్రమములో సాగి వెళ్ళాలి. ఈ అరణ్యములో అపవాది మన మీద దాడి చేసేవాడు. ఏదేను తోటలో ఆదాము హవ్వల మీద దాడి చేసినవాడు. ఆదికాండం 3వ అధ్యాయం మొదటి 4 వచనాల్లో. ఈనాడు కూడా వీరు అరణ్యములో సాగి వెళ్తూ ఉండగా అపవాది దాడి చేసేవాడు. అందుకే ఈ క్రమములో సాగి వెళ్ళుట. 12 గోత్రముల వారు, 12 గోత్రముల యొక్క నాయకులు, వారి పేర్లు, వారి పేర్లకున్న అర్థాలను మనం చూడగలం. కానీ ఇక్కడ నేను మరొక సంగతిని వివరిస్తాను. వారి ముందర మేఘం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపును మనము చూడగలం. పరిశుద్ధాత్మ దేవుడు వారిని నడిపిస్తూ ఉండగా దేవుని నిబంధన మందసం వారి ముందు, యేసుక్రీస్తు ప్రభువు వారి సన్నిధి. ఆయన అన్నాడు, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉందును. మత్తయి సువార్త 28వ అధ్యాయం 20వ వచనం. సదాకాలం ఆయన మనకు ముందుగా నడుచువాడు. ఆయన దేవుని మేఘం, పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉండగా, యేసుక్రీస్తు ప్రభువారు మన ముందు ఉండగా, మొట్టమొదట యూదా పాల్యపు ధ్వజం. మన ప్రయాణములో స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన. 103వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు అన్నట్లుగా ప్రతి విషయములో మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. స్తుతి, మన ప్రయాణములో స్తుతి ఉండాలి. మధ్యలో ఆ కహతీయులు దేవుని ఆ పరిశుద్ధ స్థలపు వస్తువులను వారు మోసుకొని వస్తూ ఉండగా ఆరాధన, పరిశుద్ధత, పరిశుద్ధత. ఆఖరిన దాను పాల్యపు ధ్వజము వారు నిలువబడుట మనము చూడగలం. మనము పరీక్షించుకొనుట. ఇలా మనం ప్రయాణమైనప్పుడు శత్రువు మీద మనము జయమును పొందగలం, శత్రువును మనము జయించగలం. ప్రియులారా, శత్రువు మీద మనకు జయం. సరే, మీరు ఒక్కొక్క గోత్రం, యూదా, ఇస్సాకారు, జబులూను, ఈ పేర్లు, ఆ నాయకుల పేర్లు, నాయకుల పేర్లకున్న అర్థాలు, వాటిలో ఉన్న ఆత్మీయమైనటువంటి భావం మనము దాన్ని స్టడీ చేయవచ్చు కదా, ఈ యొక్క పేర్లన్నిటిని గురించి. సరే, ముగింపులోనికి మనం వస్తాం. 29 నుండి 36వ వచనం వరకు, 29 నుండి 36వ వచనం వరకు ఇక్కడ దేవుని మందసము, దేవుని మందసము అనే పేరు విన్నాం. మంచిది. అయితే ఇక్కడ 29 నుండి 34 వరకు మరొక భాగమును మనము చూడగలం. మరొక భాగమును మనం చూడగలం. ఏమిటది? మోషే తన మామ కుమారుడగు హుబేబు మీద ఆధారపడుట, మానవునిని విన్నవించుట. మోషే అపనమ్మకము అని చెప్పుకోవచ్చు ఒక పాఠం. మోషే మామయగు మిద్యానీయుడైన రేవుయేలు కుమారుడగు హుబేబుతో మోషే, యెహోవా మాకిచ్చెదనని చెప్పిన స్థలమునకు మేము ప్రయాణమైపోవచున్నాము, మాతో కూడా రమ్ము, మేము మీకు మేలు చేసేదము, మాతో కూడా రమ్ము, మేము నీకు మేలు చేసేదము. పిల్లలు, ఈ మాటను మనము వింటూ ఉండగా మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి. మాతో కూడా రమ్ము. వాస్తవానికి ఎవరు రావాలి మనతో ప్రయాణములో? మనం ఎవరిని వేడుకోవాలి? ప్రభువా, మేము ప్రయాణము చేస్తున్నాము వాగ్దాన దేశానికి, మాతో కూడా నీవు రండి, మాతో కూడా రండి అని వేడుకోవాలి. ఎందుకు? ఆనాడు యాకోబు తను ప్రయాణం అవుతూ ఉండగా దేవుడు ఏమని వాగ్దానం చేశాడు? ఆదికాండం 28లో, ఆదికాండం 32లో ఏమన్నాడు దేవుడు? నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేసేదను, నేను ఆ దేశమునకు నడిపించేదను, మరలా నిన్ను తీసుకొని వచ్చేదను.
ప్రియులారా, మనుష్యుల మీద ఆధారపడుట కంటే దేవుని మీద ఆధారపడుట మేలు. మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకొనగలం. 118వ కీర్తన 8, 9 వచనాలు. ఇది ఒక భావం. ఇందులో మరొక భావాన్ని కూడా మనం చూడగలం. మరొక భావాన్ని కూడా మనం చూడగలం. ఏమిటది? ఏమిటది అంటే, మోషే తంతటి వాడు మరొక వ్యక్తి మీద సలహా కొరకు ఆధారపడుట అంటే, ఒక నాయకునికి ఉండవలసినటువంటి దీనత్వము, దీనత్వము. ఒక అన్యుని సహాయము కొరకు మోషే చేసినటువంటి ఒక విన్నపం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంది. మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది కదా. ఇత్రో, మామ అయిన ఇత్రో, నిర్గమాకాండం 18వ అధ్యాయములో మోషేకిచ్చినటువంటి సలహా చాలా ఉన్నతమైనది. అయితే ఇక్కడ మోషే మామ కుమారునికి అతడు ఆధారపడుట, అదే 33వ లేదా 32వ వచనములో, లేదా నీవు మాకు తోడై ఉండాలి, ఈ ప్రయాణములో మాతో కూడా నీవు రావాలి అంటే, మరొక వ్యక్తి మీద ఆధారపడుట అనేది, ఆనుకొని ఉండుట అనేది కదా. ఒకని భారములను ఒకడు భరించుట. ఇక్కడ అన్యుని మీద ఆధారపడుట అనేది ప్రక్కన పెడితే, ఒక విశ్వాసి మరొక విశ్వాసి మీద ఆధారపడుట. అంతా నాకే తెలుసు అన్నట్లుగా కాదు. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయములో మనము శరీరం ఒక అవయవము మరొక అవయవం మీద ఆధారపడినట్లుగా, గలతీ పత్రిక 6వ అధ్యాయములో 2వ వచనములో ఒకని భారములు ఒకరు భరించుట, మన భారములు క్రీస్తు భరించాడు అనే భావాన్ని చూడగలం. తర్వాత 33 నుండి 36 వరకు ఇశ్రాయేలీయులు ప్రయాణములో దేవుని మందసము యొక్క నడిపింపు. మోషే కీర్తన, మందసము సాగి వెళ్ళుట అనే మాటను చూడగలం కదా. ఈ 3 రోజులు ప్రయాణం, 3 రోజుల ప్రయాణములో దాదాపుగా ఒక 20 మైళ్ళు ప్రయాణము చేశారు. ఆ 3 దినముల తరువాత వారు ఆగారు. 33 చూడండి. వారు యెహోవా కొండ నుండి, అదే హోరేబు కొండ నుండి, సీనాయి కొండ, అదే 3 దినములు ప్రయాణము చేసిరి. వారికి విశ్రాంతి స్థలము చూచుటకు ఆ 3 దినముల ప్రయాణములో యెహోవా నిబంధన మందసము వారికి ముందుగా సాగెను. వారు తాము దిగిన స్థలము నుండి సాగినప్పుడు యెహోవా మేఘము పగటివేళ వారి మీద ఉండెను. మందసము సాగినప్పుడు అనే మాట. దేవుని మందసము వారి ముందు సాగినప్పుడు, దేవుని నిబంధన మందసం యేసుక్రీస్తు ప్రభువు వారికి సాదృశ్యముగా ఉన్నది అని మనము నిర్గమాకాండం 25వ అధ్యాయం ధ్యానం చేసేటప్పుడు, అది తుమ్మకర్రతో చేయబడి లోపట వెలుపట బంగారు పొదిగించబడి, యేసుక్రీస్తు మానవత్వం, యేసుక్రీస్తు దైవత్వం, ఆ పెట్టెలో ఉంచబడిన ఇశ్రాయేలీయుల పాపములు, దానిపైన కప్పబడిన కరుణా పీఠము, యేసుక్రీస్తు యొక్క కరుణ, క్షమాపణ, ఆ మేఘము, ప్రాయశ్చిత్తము కదా. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వారి ముందు నడిచేవాడు, ఆయన వారికి విశ్రాంతినిచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే అన్నాడు. వారికి విశ్రాంతి ఇచ్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. నేడు మనకు విశ్రాంతి ఇచ్చువాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28 నుండి 30 వరకు, ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలగజేతును. ఆయన కాడిని మన మీద ఎత్తుకొని ఆయన యొద్ద నేర్చుకొనుట ద్వారా మన ప్రాణములకు విశ్రాంతి. ఇది మాత్రమే కాదు, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయములో 3 నుండి 11 వచనాలు, మరొక విశ్రాంతి మనకు నిలిచి ఉన్నది. అది ఒక నిత్యమైన విశ్రాంతి. ప్రియులారా, మనం ఈ అరణ్య ప్రయాణములో సాగి వెళ్తూ ఉండగా ఆగకుండా సాగండి అనేవాడు కాదు మన దేవుడు. కొన్ని చోట్ల అలసినప్పుడు ఆపేవాడు, నీడనిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు. తల్లి వలె, తండ్రి వలె, వారి కంటే ఎక్కువగా మన అవసరాలను ఆయన గుర్తించినవాడు. సరే, 33, 34, 35 వచనాల్లో దేవుని నిబంధన మందసము ఎదుట
మోషే పాడినటువంటి కీర్తనను మనము చూడగలం. అదే ఈ పగటి వేళ మేఘము వారి మీద ఉండెను. మేఘము. నిర్గమాకాండం 13వ అధ్యాయం 21, 22 వచనాల్లో పగటి వేళ మేఘ స్తంభం, రాత్రి వేళ అగ్ని స్తంభం ఆయన ప్రజల యొద్ద నుండి తొలగించలేదు. దేవుడు వారికి అనుగ్రహించినటువంటి సదుపాయం. మోషే ఆయన పాడినటువంటి కీర్తన అంటే శత్రువులను చెదరగొట్టుటకు మోషే చేసినటువంటి ప్రార్థన, శత్రువులను చెదరగొట్టుటకు మోషే చేసినటువంటి కీర్తన. వాగ్దాన దేశానికి చేరుకోగానే శత్రువులు చల్లాచెదురైపోతారు అని విశ్వాసముతో మోషే ప్రార్థన చేస్తున్నాడు. మోషే కీర్తన పాడుతూ ఉన్నాడు. మందసము సాగినప్పుడు మందసము అలా బయలుదేరుతూ ఉండగా మందసం వైపు మోషే చూచి యెహోవా లెమ్ము అన్నాడు. యెహోవా లెమ్ము, శత్రువులు చెదిరిపోవుదురుగాక. దీన్ని 68వ కీర్తన 1, 2 వచనాల్లో దావీదు మరలా ఇలా పాడాడు. దేవుడు లేచెను గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురుగాక. ఇలా దేవుడు శత్రువులను ఆయన ఓడించినవాడు. శత్రువులను ఓడించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శత్రువులను ఓడించినవాడు. నిర్గమాకాండం 14వ అధ్యాయం 15వ అధ్యాయం ఐగుప్తు శత్రువులను ఆ నీళ్లలో ముంచివేసినవాడు. దావీదు గొల్యాతుతో పోరాడుతూ ఉండగా 1వ సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 50, 58 వచనాల్లో గొల్యాతును చంపే సమయంలో దేవుడు లేచి పోరాడినట్లుగా యుద్ధము యెహోవాది అన్నాడు. యుద్ధము యెహోవాది. నాడు కూడా మన ప్రభు మన పక్షమున ఆయన యుద్ధము చేసినవాడు, ఆయన విజయమును అనుగ్రహించినవాడు. ఆయన ద్వారా యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు విజయం, శత్రువుల మీద మనకు విజయం. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 13, 14, 15 వచనాల్లో మనం చదువుతూ ఉండగా ఆయన ప్రధానులను అధికారులను ఇరాయుధులనుగా చేసి శిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరచెను. మన ప్రభు మనకు ఆయన మనతో ఉండగా, యుగ సమాప్తి వరకు మనతో ఉండగా, సదాకాలం మనతో ఉండగా, శత్రువుల మీద ఆయన జయమిచ్చినవాడు. పాపం మీద, సాతాను మీద, మరణం మీద జయమిచ్చినవాడు ప్రభు మనతో ఉండగా ఆ జయాన్ని, జయగీతమును, జయనాదమును మనము కలిగి ఉండి మన ఈ అరణ్య ప్రయాణములో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను, సహాయమును దయచేయునుగాక. ఆమేన్.